మెల్లమెల్లగా 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 ఇట్లా దువ్వుతూ ఉన్నారు. చాలా బాధ అనిపిస్తూ ఉంది ఈ రోజున. దుద్దిల్ల శ్రీధరబాబు గారిని అడిగి అడిగి అలసిపోయినాం. సార్ మీరు ఐటీ శాఖను డెవలప్ చేసినామంటున్నారు, ఇన్ని వేల కోట్లను తీసుకొచ్చినామంటున్నారు, ఒక్కటంటే ఒక్కటి సూటు బూటు వేసుకొని మీరు ఫారెన్ టూర్కి వెళ్ళి ఓకే రేవంత్కి రాని ఇంగ్లీషు మీకు వచ్చని చెప్పి ప్రజెంట్ చేసి 4 ముక్కలు ఏబిసిడి A to Z మాట్లాడేసి ఉప్పుకుంటూ వచ్చి INPRల అన్ని పేపర్లలో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి ఎస్ తెలంగాణ టాప్, ఉద్యోగాలలో టాప్, ఎవ్రీథింగ్ ఈజ్ టాప్ అని చెప్పి భజన చేయించేసి ఫాక్స్కాన్ కంపెనీ ఇన్ని వేల కోట్ల పెట్టుబడులు వెళ్ళిపోయినాం, మేము మాట్లాడుకున్నాం, డీల్ కుదిరింది, వచ్చేసినాం. ఏమైంది సార్? మీరు వచ్చి 1 year ఏడాది అవుతుందా? ఏడాది పైన అయిపోయింది. ఆ దుద్దిల్ల శ్రీధరబాబు గారు దాని గురించి చెప్పమంటే ఆహా అస్సలు చెప్పడు. ఫోర్త్ సిటీ సాక్షిగా ముందు ఏడేడ భూములు తక్కువ రేటుకి అసైన్డ్ భూములు ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి లీడర్లు, సోకాల్డ్ లీడర్లు దాన్ని ముందరే కొనాలి, దాన్ని ఫోర్త్ సిటీలో కలపాలి, పులిహోర కలిపి కంపెనీలకు షేర్ ఇచ్చేసి ల్యాండ్ రాసిచ్చేసి ఇగో ఇంత కొనుక్కొని రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకోవాలి. ఎవరికి తెలియని ముచ్చటిదంతా. ఇక్కడేమో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో దూసుకపోతూ ఉన్నారు బ్రదర్, దూసుకపోతూ ఉన్నారు. ఆయనకి మోడీ సపోర్ట్ ఉంది, ఎన్డీఏ కూటమి సపోర్ట్ ఉంది. వీళ్ళకేం సపోర్టా చెట్టు కూడా లేదు తెలంగాణలో. మా ప్రజలు మాత్రం అల్లాడిపోతున్నారు. మీరు మాత్రం ఆస్తులు కూడా పెట్టుకుంటున్నారు. దుద్దిల్ల శ్రీధరబాబు తమ్ముడు ఒక పక్క, అడిషనల్ PS ఇంకో పక్క, ఓకే రేవంత్ రెడ్డి గారి పేరు చెప్పుకొని రేవంత్ రెడ్డి PA జైపాల్ రెడ్డి ఒక పక్క, ఉదయ్ ఒక పక్క, వేం నరేందర్ రెడ్డి ఒక పక్క. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులా పట్టుబడిందే వేం నరేందర్ రెడ్డి వల్ల. వేం నరేందర్ రెడ్డికి ఎమ్మెల్సీ ఏనికి బ్యాగుల మూటలు మోస్తుంటే లెడ్ హ్యాండెడ్గా దొరికిండు. ఈ వేం నరేందర్ రెడ్డి ఎవరు బ్రీడు అంటే ఎవరికి క్లోజు? రాయలసీమ గ్యాంగు, బ్యాచు, బచ్చా గ్యాంగు, రాయలసీమల చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ క్లోజ్ అన్నట్టు. సో అందుకని బ్యాక్ బోన్ షాడో సీఎం ఎవర్రానైనా ఈరోజు అంటే వేం నరేందర్ రెడ్డి. ఆయన డైరెక్షన్ నడుస్తుండు ఇదంతా. ఆయన ఒక ఎమ్మెల్సీ కాదు, రాజకీయ ఎక్స్పీరియన్స్ లేదు, రాజకీయ చతురత్రత లేదు. సో ఇవన్నీ లేకుండానే ఇదంతా చేస్తూ ఉన్నారు. దానికి తోడు ఆ నెల్లూరోడు ఏడ దాక్కున్నాడో ఎక్కడ కనబడతాడు ఈ మధ్య నెల్లూరోడు. ఎవరా నెల్లూరు? ఎవరు? సునీల్ కనుగోలు. ఆయన పేరు మాత్రం కనుగోలు, కానీ ఏం కనుక్కోడు, అన్ని దొంగ హామీలు కనుక్కుంటాడు. ఏందది? 420 హామీస్, 420 హామీలు. దానివల్ల ఏమన్నా అయ్యేది ఉందా? ఏమన్నా వచ్చిందా? ఉన్న పర్వంతా పోయింది. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు ఇస్తాం, 6 గ్యారెంటీలు ఇస్తాం, 6 గ్యారెంటీలు ఇస్తామని ఉత్తుత్తి గ్యారెంటీ కార్డులు వంచిరు. అదేదో సినిమా ఉంటుంది వినోదంలా, ఉత్తుత్తి బ్యాంక్ అని ఒత్తొత్తి వలుకుతాడు ఆయన. అట్లనే అయిపోయింది మా పరిస్థితి ఇక్కడ. ఏంటది? ఉత్తుత్తి గ్యారంటీస్ అని ఒత్తొత్తి మాటికి చెప్తున్నారు. ఈ బట్టి గారు ఏం చేస్తారు? వైఎస్ రాజశేఖర రెడ్డి అనుకొని వైఎస్ రాజశేఖర రెడ్డిలా పంచ కట్టుకుంటాడు. కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఉన్నటువంటి లక్షణాలు బట్టి గారికి లేవు, రేవంత్ రెడ్డి గారికి లేవు, ఎవరికి కూడా లేవు. సో ఇటు రేవంత్ రెడ్డి మాస్ లీడర్ అని చెప్పలేము, ఎందుకంటే మాస్లా కలవాడు. క్లాస్ లీడర్ అని చెప్పలేము, క్లాస్లా కలవాడు. మరి ఏమనుకోవాలి మేము? ఇంకొన్ని మాట్లాడదామంటే పాప మా వదినమని చూసి ఊరుకోవాల్సి వస్తుంది. మళ్ళీ ఏమనంటే మరి ఏమంతన్నా కర్మని నమ్ముతా, నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతా. మరి రోహిన్ రెడ్డి విషయంలో కర్మ నీకు తగులుతలేదా? ఫహీం ఖురేషి విషయంలో కర్మ నీకు తగులుతలేదా? ఫహీం ఖురేషికి తగులుతుందా? వాళ్ళు చేసే పాపాలలో నువ్వు పాల్పంచుకుంటున్నప్పుడు రేవంత్ రెడ్డి గారికి కూడా కర్మ అనేది వెంటాడుతుంది కదా ఏదో ఒక రూపంలో. ఇప్పుడు ఇన్ని కళలు సాకారం చేసుకొని ముఖ్యమంత్రి అయినవన్నా రేవంత్ అన్న,
కానీ ఏం లాభం? ముళ్ళకంప మీద కూర్చుని అనవసరంగా ఆ ముళ్ళన్నీ గుచ్చుకుంటా ఉన్నాయి మా రేవంత్ రెడ్డి గారికి, గుచ్చుకుంటా ఉన్నాయి. ఒకరి నుంచి రాజగోపాల్ రెడ్డి ఒక సైడ్ నుంచి గుచ్చుతున్నాడు, మా అనిరుద్ధ్ రెడ్డి సార్ ఒకవైపు నుంచి గుచ్చుతున్నాడు, మా కొండా సురేఖ ఒకవైపు నుంచి గుచ్చుతుంది, ఆ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏమో నీతో మంచిగా ఉంటాడు, పక్కకి వెళ్ళి నెక్స్ట్ సీఎం నేనే రబ్బాయి 1000 కోట్లు ఇచ్చిన, నాకు మోడీ తెలుసు, అందరు తెలుసు, ఇంకా బోడీ కూడా తెలుసు అని మాట్లాడతారు. బట్ అంటాడు నేను డిప్యూటీ సీఎం. అసలు నేను కమిషన్లో తిన్నదే రేవంత్ రెడ్డిని కుర్చీలోకి వెళ్ళి దించి సోనియా గాంధీకి 2500 కోట్లు, రేవంత్ ఎంత ఇస్తే దానికి డబల్ అమౌంట్ ఇచ్చి ముఖ్యమంత్రి అవ్వడానికి. సో ఇట్లా ఎవరు ఆడాల్సిన డ్రామా ఆడుతున్నారు. రేవంత్ రెడ్డి గారికి ఏం అర్థమవుతలేదు. పాపం అన్నీ నాకే తెలుసు అనుకుంటున్నాను మా రేవంత్ అన్న, కానీ ఆయనకేం తెలియదు. ఎవరు అట్లా చెప్తే అట్లా చేసుకుంటూ పోతున్నాడు. దీనివల్ల ఏమవుతుంది? మీ అందరి వల్ల మా తెలంగాణ ప్రజలు ఆగమవుతున్నారు, మా తెలంగాణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మీరిచ్చేటువంటి హామీలు ఒక్కటి కూడా నెరవేర్తలేవు. అర్థమైందా? మీరు ఇచ్చే హామీలు ఒక్కటి అంటే ఒక్కటి నిలువ నీడ లేకుండా చేసిర్రు. ఒకప్పుడు కాంగ్రెస్ అంటే ఇంద్రమ్మ కాంగ్రెస్ అంటే పేదల పాలిట పెన్నిది, ఇప్పుడు కాంగ్రెస్ అంటే పేదల పాలిట శని, పేదల పాలిట గుండెపోటు, పేదల పాలిట తలపోటు. అది డోలో వేసినా పారాసెటమాల్ వేసినా ఏం వేసినా తగ్గనటువంటి వైరల్ జ్వరం. ఏమని వర్ణించాలి? సో ఏమైనా ఐటీ డెవలప్ అవుతుందా అంటే ఏం లేదు, ఆడ ఏం లేదు. ఏమొచ్చినాయి చెప్పండి కంపెనీలు? ఒక్కటంటే ఒక్కటి చెప్పండి, దయచేసి చెప్పాలి. దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, మీ మంత్రినే డెవలప్ చేయడానికి శాతనైతే లేదు, ఇక మొత్తం ఐటీ శాఖను డెవలప్ చేస్తా అని వచ్చినారు. ఈ రోజున కడుపు మండుతుంది, మాకు కడుపు కాలుతుంది, కడుపు మండుతుంది. ఉద్యోగాలు తెలంగాణ నెంబర్ 1 అని చెప్పుకొని తిరుగుతుంటే, అరే సెకండ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మా హైదరాబాద్ని ప్రకటించాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటే ఢిల్లీ మొత్తం పొల్యూషన్ అయిపోయి ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయి అంత గొప్ప చరిత్ర గల మా హైదరాబాదు పెట్టుకొని ఇక్కడికి వచ్చే కంపెనీలు ఏదిరా నాయనా మీరు వచ్చినప్పటి నుంచి ఏమున్నాయి ఇక్కడ అని ఆలోచిస్తే వెనక్కి తిరిగి చూస్తే ఏం లేవు. మోడీ గారు వస్తారు, అక్కడికి చెయ్యి ఊపుతారు, చెవులో పువ్వు పెట్టుకుంటారు, శ్రీశైలం మల్లికార్జున స్వామి దగ్గరికి వెళ్తారు, దండం పెట్టుకుంటారు, ప్రసాదం తీసుకుంటారు, మళ్ళా పోతారు, స్టేజ్ ఎక్కుతారు. ఏ స్వర్ణాంధ్రప్రదేశ్ హే, ఇండియా కా నెంబర్ 1 హే, చంద్రబాబు నాయుడు తోపు హే, ఊపు హే, ఆంధ్రప్రదేశ్ కా షేర్ హే అంటారు. కథం. మరి తెలంగాణలో 8 మంది ఎంపీలం ఇచ్చిన వాళ్ళం పిచ్చోళ్ళమా? తెలంగాణలో పిచ్చోళ్ళమా? తెలంగాణలో ఎన్నడన్నా ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ క్యాడర్ మోడీ గారిని రప్పించిర్రా ఇక్కడికి? అసలు ఇక్కడ ఏం జరుగుతుందో రిపోర్ట్లు ఇస్తుర్రా? ఒకరి మీద ఒకరు కంప్లైంట్, బూడిదల పోసిన పన్నీర్. మా తెలంగాణ ప్రజలకు కన్నీర్. అక్కడేమో వరాల జల్లు, ఆంధ్రప్రదేశ్లోనేమో వరాల జల్లు, మా తెలంగాణలోనేమో కరువుల షిల్లు. ఈ రోజున బాధ అవుతుంది, అందుకే ఇవన్నీ మాట్లాడుతున్నాం. ముత్తుత్తి ఏం మాట్లాడతలేం. నిన్న నరేంద్ర మోదీ గారు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళినారు, మాటికి చంద్రబాబు నాయుడు గారితో సహా పవన్ కళ్యాణ్. అక్కడ చూడండి, ఎవరైనా కొట్టుకుంటుర్రా? ఒక్కసారి చూడండి. మాట్లాడితే పొగుడుతున్నా వాళ్ళని పొగుడుతున్నాం అనడం కాదు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కాంపిటీషన్లో ఉన్నప్పుడు పక్కన ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు సీనియర్ నాయకుడు అయినప్పుడు, ఇక్కడ ఉన్నటువంటి సీనియరే లేనప్పుడు అట్లీస్ట్ అక్కడ చూసి యాక్టింగ్ అన్న చేయాలి కదా, పాలన ఎట్లా చేస్తున్నారు ఏందని యాక్టింగ్ అన్న చేయాలి కదా. దొర ఉందా యాక్టింగు? అక్కడ
చెప్తున్నా కదా, అక్కడేమో వరాల జల్లు, ఇక్కడేమో కరువుల షిల్లు. ఏం మాట్లాడాలి ఇంకా? ఏమని చెప్పాలా? ఏమని ఇచ్చేయాలా? ఇప్పటికి కూడా మా ఉద్యమకారులకు దిక్కు మొక్కు లేదు. ప్రతి ఒక్కడు వస్తాడు, మాటిస్తాడు. దిక్కు మొక్కు లేదు మా ఉద్యమకారులకు. ఆ రాయలసీమ గ్యాంగుని తీసుకొచ్చి ఈడబెట్టి కబ్జాలు చేపిస్తున్నారు గవర్నమెంట్ ల్యాండ్లు. అవసరమైతే కొన్ని కుక్కలను పెడుతున్నారు, పెద్ద పెద్ద కుక్కలు ఇంతగానం ఉంటాయి. అవి రౌడీలను పెడుతున్నారు, గూండాలను పెడుతున్నారు తెలంగాణలో. నువ్వు కబ్జా చేసే ల్యాండ్లు తీసుకపోయి మా ఉద్యమకారులకు ప్లాట్లు వంచిస్తే అదేమన్నా నీ సొమ్మ? నువ్వు కష్టపడి రియల్ ఎస్టేట్లో సంపాదించినటువంటి భూమా రేవంత్ అన్న? మా ఉద్యమకారుల జీవితాలను గాలికి వదిలేసింది బీఆర్ఎస్ పార్టీ, వాడుకొని వదిలేసింది. చేస్తారని వాళ్ళకి చేయలే. ఇదే ఉద్యమకారులను బూచిలాగా చూపించి ఓట్లు సంపాదించుకున్నారు. నిరుద్యోగులను ఎరవేసి వాళ్ళ చెమట మీద నువ్వు కుర్చీలు వేసుకొని కూర్చున్నావు. ఈ రోజున నిరుద్యోగులకు చేసింది ఏంది? నిరుద్యోగులకి నిజంగా చిత్తశుద్ధితో చదువుకున్న వాళ్ళు ఉన్నారు, గ్రూప్ 1లో ర్యాంకులు కొట్టిన వాళ్ళు ఉన్నారు. బట్ దానికి తోడు ఒక సెంటర్లో కీలకంగా మాయ జరిగింది. ఆ మాయ సీసీటీవీ